హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా టీవీకే అధ్యక్షుడు తమిళ నటుడు విజయ్ గారితో ఎన్డీఏ కూటమిలోకి రావడానికి సంప్రదింపులు జరిపారు అనేటువంటి మాటలు చాలా భారీ ఎత్తున వినపడ్డాయి. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా అదే రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు టీవీకే అధ్యక్షుడితో కలిసి ఈరోజు మీటింగ్లో ఉన్నారు, కూర్చున్నారు, మాట్లాడేశారు అనేటువంటి మాటలు చాలా బలంగా అనిపించాయి. దానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక తమిళ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చాలా క్లారిటీగా చెప్పినటువంటి సందర్భం. ఒకసారి మీకు అది వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. அதெல்லாம் கேள்விப்பட்டேன். எதுக்கு அந்த மாதிரி ஒரு விஷயம் எடுத்து మీరు ఏమన్నా ఎందుకు వచ్చిందని నాకు తెలియలేదు. రీసెంట్ గా వచ్చినటువంటి వార్తలు ఎందుకు వచ్చాయో ఏంటో నాకు అస్సలు తెలియదు. ఎన్డీఏ దగ్గర నుంచి కానీ, ఎన్డీఏ మిత్రపక్షాల దగ్గర నుంచి కానీ, బీజేపీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, బీజేపీ పెద్దల దగ్గర నుంచి కానీ ఎవరు కూడా నన్ను రాయబారానికి వెళ్ళమని చెప్పి ప్రతిపాదన కూడా నా దగ్గర ఏది తీసుకురాలేదు. ఇది ఎందుకు వచ్చిందో ఏంటో నాకైతే తెలియదు. నేను ఆయన కలిసి దాదాపు ఒక 20-25 ఏళ్ళు అవుతుందేమో అని పవన్ కళ్యాణ్ గారు నిన్న తమిళ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, తంతి అనేటువంటి ఛానల్లో ఇది జరిగినటువంటి విషయం. కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రాయబారానికి వెళ్ళారు, తమిళ విజయ్ గారితో ఆయన మన సిబిఐకి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాల్సి ఉంది, ఆయన 1 రోజు 2 రోజులు పోస్ట్ పోన్ చేయమని అడిగినటువంటి పరిస్థితి ఉంది. దానికోసమే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ఆ రోజు కలవాల్సి ఉంది, అందుకనే దాని నుంచి ఆయన వెళ్ళడం జరిగింది, పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది అనేటువంటి వార్తలు చాలా బలంగా అనిపించాయి. అంతేకాదు ఇక్కడ నెగిటివ్ చేయాలనేటువంటి కోణంలో చాలా మంది ప్రయత్నించారు. ఎందుకంటే బీజేపీతో పెట్టుకుంటే సిబిఐ కేసులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి, అందుకని పవన్ కళ్యాణ్ గారితో బిఫోరే ఆయన మీటింగ్ పెట్టుకుని ఓకే చేసేస్తే ఆ బీజేపీకి సంబంధించి అంటే సిబిఐకి సంబంధించినటువంటి కేసుల నుంచి బయటపడచ్చు అనేటువంటిది ఒక పోర్ట్రేట్ చేయాలనేటువంటి ప్రయత్నం మెయిన్ స్ట్రీమ్ మీడియా, తెలుగు ఛానల్స్, అలాగే కొన్ని మిగతా ఛానల్స్ కూడా అదే పనిగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్థాయిని తగ్గించాలనేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పారు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఎటువంటి కనీసం ఎవరన్నా వెళ్ళి అడిగితే బాగుంటుందనేటువంటి సలహా కూడా నాకు ఇవ్వలేదు. అసలు ఎవరు ఈ మధ్య కాలంలో నేను ఆయనతో మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. ఎప్పుడో నాకు తెలిసి బంగారం సినిమాకి అనుకుంటా ఆయన విజయ్ గారు ఇక్కడికి మన హైదరాబాద్కు వచ్చి ఆ బంగారానికి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రెస్ మీట్కి సంబంధించి ఆ ప్రెస్ మీట్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి నేనంటే ఫ్యాను అని చెప్పినటువంటి సందర్భం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గురించి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అంటే ఒకరికొకరు కలిసినటువంటి సందర్భం. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో మనం లెక్కేసుకోవచ్చు కూడా, బంగారం సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు. ఆ తర్వాత ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరి ఆలోచనలు ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది. తమిళ విజయ్ గారితో ఒక భావజాలం, డెఫినెట్గా అది పవన్ కళ్యాణ్ గారితో కలుస్తుందని అయితే మాత్రం మనం 100% అనుకోలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. విజయ్ గారు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతాలు కూడా చాలా క్లారిటీగా ఎన్డీఏ కూటమికి కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి అధికార పక్షానికే కాదు, ప్రతిపక్షానికే కాదు, ఇక్కడ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి కూడా ఆయన భావజాలం వ్యతిరేకంగా ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలా కనెక్ట్ అవుతారు అనేదే చాలామంది ఆలోచించుకుంటున్నటువంటిది. సో ఏదేమైనా సరే ఇదేదో ఒకటి తీసుకొచ్చి ఇదిగో కేంద్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనతో మాట్లాడేసి సిబిఐ కేసు నుంచి ఆయన తప్పించేసి ఆయన ఎన్డీఏ కూటమిలోకి లాగేస్తే అక్కడ తమిళనాడులో అంటే ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇదిగో కింద లోపాకారి ఒప్పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి ఇది అక్కడ ప్రయత్నిస్తున్నారు. అక్కడే కాదు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొంతమంది అదే పనిగా రుద్దుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.